వినింది. రెండో సందర్భం అంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత కనిపించినటువంటి వాళ్ళలో రెండో సందర్భం. వచ్చేద్దామా? అదే యోహాను సువార్తలో 21వ అధ్యాయానికి వచ్చేయండి. 21వ అధ్యాయం మొదటి వచనం కాడి నుంచి చదువుకుంటూ వద్దామా? కింద వరకు కొన్ని వచనాలు. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా సీమోను పేతురు, దిదుమ అనబడిన తోమాయు, గలీలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండేది. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు, మేము నీతో కూడా వచ్చేదమని. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అవుతుండగా యేసు ధరిని నిలిచింది. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్దకు ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారి ఆయనతో చెప్పింది. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కను వల వేయుడి, మీకు దొరుకునని చెప్పిన కనుక వారు అలాగ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులకి ఒకసారి ఇంట్లో ఉన్నప్పుడు కనబడ్డాడు, వాళ్ళతో మాట్లాడాడు. ఇంకొక సందర్భంలో సముద్రం దగ్గర వేటాడుతున్నారంట. వేటాడేటప్పుడు యేసు ప్రభు మళ్ళీ కనిపించాడు వాళ్ళకి. బాగా వినాలి. యేసు ప్రభు శిష్యుల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు మీకు అందరికీ తెలుసు. అన్నిట్లో తొందర అయ్యగారికి. అన్నిట్లో ముందు ఉంటాడు, అన్నిట్లో తొందర ఉంటాడు. పని అంటే అదరా బదరా చేస్తాడు. ఆయన పేరే పేతురు. అంతే. అన్నిట్లో తొందరే, అన్నిట్లో ముందరే, అన్నిట్లో దేంతైనా ముందు ఆయనే ఉండాలా. యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఆయనే ముందు ఉండాలా. యేసు ప్రభు దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆయనే ముందు ఉండాలా. కొంతమంది ఇలాంటి బ్యాచ్ ఉంటారు, తప్పైతే నన్ను క్షమించండి, ఆన్ రికార్డులో మాట్లాడేస్తా ఉన్నా. దేవుడి కాడికి వచ్చినప్పుడు ఓలే ముందు ఉండాలా, బయట ఏడైనా ఫంక్షన్లు పోయినప్పుడు కూడా ఓలే ముందు ఉండాలా. నాయనండి రా ముందు, నా తర్వాత రా మీరు. అదేంది అది? పేతురు ఎలాంటోడంటే యేసుక్రీస్తు చచ్చిపోయినప్పుడు ఒకే మాట అన్నాడు. ఫస్ట్ ఆయనే అన్నాడు, నేను చేపలు పట్టేదానికి వెళ్తున్నా. మిగిలిన వాళ్ళు అన్నారు, మేము కూడా చేపలు పట్టేదానికి వస్తున్నాం. పిల్లకాయలు అప్పుడప్పుడు ఆట ఆడుతుంటారు చూడు. ఏం పాట? నేను చేపలు ఆడకపోతున్నా. పేతురా, నువ్వే బాగా అంత పెద్దోడివి, మేము కూడా వస్తామని అందరూ చేపలు ఆటకెళ్ళారు. రాత్రి అంతా వేటాడారు, ఒక్క చేప కూడా పడలా. యేసు ప్రభు ధరిని నిలబడి, పిల్లలారా, భోజనానికి ఏమైనా ఉన్నాయా? ఏమి లేవయ్యా. ఆ దోని కుడి పక్కన వల వేయండి. వేశారు. విస్తారమైన చేపలు పడ్డాయి. నాన్న బాగా వినండి. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి చేపలు పట్టించింది ఒకటోసారా, ఇది రెండోసారా? ఎన్నోసారి? ఒకటోసారి, రెండోసారా? గట్టి చెప్పండి. ఒకటోసారి, రెండోసారా? ఒకటోసారి ఎక్కడ పట్టించున్నాడు? రెండోసారి అన్నారుగా. ఇప్పుడు చెప్పండి. చీకట్లో రాయి వేసారు మీరా? సిమోను దోణి తీసుకొని దోణిలో బోధించి ఇప్పుడు పోయి వల ఇవ్వు అంటే పడలా చేపలా? అది ఇప్పుడు ఇది రెండోసారి మళ్ళీ వల వేయమన్నాడు కదా. వల వేసేటప్పుడు పడ్డాడు. అప్పుడు పేతురుకు బొలి వెలిగింది. ఒరే, అప్పుడు చేపలు పట్టించిన నా ప్రభువే ఇప్పుడు కూడా చేపలు పట్టించాడు అనుకుని ప్రభువా నీళ్ళలో దూకు బరిగెత్తుకొని వచ్చినాడంట. ప్రభువా నానా, వీళ్ళకి ఎందుకు కనపడ్డాడు చెప్పండి? ఆమె సరే ఎతికింది కాబట్టి కనపడ్డాడు. మళ్ళీ వీళ్ళకి ఎందుకు కనపడ్డాడు? వీళ్ళకి ఎందుకు కనపడ్డారంటే పోవాల్సిన దారిలో పోకుండా రాంగ్ రూట్లో పోతున్నారు. అర్థం కాలేదా? పోవాల్సిన దారిలో పోవడంలా ఏ దారిలో పోతున్నారు? వీళ్ళని అసలు ఎందుకు పిలుచుకున్నాడు? శిష్యుల్ని ఎందుకు పిలుచుకున్నాడు? ఫస్ట్లోనే అన్నాడు, చేపలు బట్టే మిమ్మల్ని
సూపర్. మనుషులు పెట్టేవారుగా చేస్తారన్నాడు. మనుషులు పట్టాలా, వీళ్ళు మళ్ళీ చేపలు పట్టుకోవాలా పోయి మనుషులు పట్టాలా. యేసు ప్రభు లేడు. ఆయన ఉంటే ఆయన మాట, ఆయన లేడు కదా. ఆయన ఉంటే ఆయన పని చేయాలా, ఆయన ఇప్పుడు లేడు కదా. ఆయన చచ్చిపోయాడు కదా, ఆయన లేడు కదా. ఆయన ఉంటే ఆయన మాట. అరే మీకు అర్థం కాలా? ఆయన ఉంటే ఆయన లేకపోతే అంటే మనిషి ఉంటేనే పని చేస్తావా? మనిషి లేకపోతే పని చేయవు, అంతేనా? ఆయన ఉంటే ఆయన పని చేస్తుందో, ఆయన లేడు, ఆయన చచ్చిపోయాడు కాబట్టి ఇప్పుడు ఏడాకెళ్తాం చేపలు పడి. రాంగ్ వే. బండ్లు తోలే వాళ్ళకి, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ మాట బాగా అర్థమవుతుంది. ఎప్పుడు బండి తోలినా మామ ఏ ఏ ఏ రూట్లో పోవాలి మామ? ఏ సైడ్లో? కుడి పక్కన. అది ఎక్కడైనా సరే ఎట్ట పోవాలా? ఎడం పక్కనే పోవాలి. అది కరెక్ట్ సైడ్, కరెక్ట్ అది. కుడి పక్కన పోతే దారుని వచ్చి ఇప్పుడు ఆపి మరీ తిడతాడు నిన్ను. ఎట్రా నువ్వు వచ్చేదా? పోవాల్సిన దారి ఎదురు నువ్వా? పైకి పోవాలనుకుంటున్నావా? ఎట్ట నీ దారి ఏది? లెఫ్ట్లో పో, నీ రైట్లో నువ్వు పో. కరెక్ట్గా పోవాలా. రాంగ్ రూట్లో పోతే యాక్సిడెంట్లు అవుతాయి. రాంగ్ రూట్లో పోతే తిట్లు తిడతారు. రాంగ్ రూట్లో పోతే ఆపి కూడా కొట్టను కూడా కొడతారు. మనం ఏం అనలేం. అందుకని పిల్లకాయలకి అదే చెప్తా, ఒరే నాయనా మీరు ఎడం పక్క పోండ్రా, జాగ్రత్తగా పోండ్రా, దూరంగా పోండ్రా, మీ దారిలో మీరు పోండ్రా. కొంతమంది కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మనం పోయే దారిలో గతుకునింది అనుకో, ఇటు కొంచెం అటు క్రాస్కు పోతాం. అప్పుడు కరెక్ట్గా బండి వచ్చేసింది అనుకో ఎదురుగా, ఓడేమంటాడంటే నువ్వు రాంగ్ రూట్లోకి వచ్చావంటాడు. మనం ఏమంటాం, అనా ఇక్కడ ఏమున్నింది, అందుకు నేను ఎట్టొచ్చాను. గతుకుంటే స్లో చేసుకుని పో, అంతేగాని ఆ రూట్కి బాగకూడదు. అదేందది? రాంగ్ రూట్ అది. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. రాంగ్ రూట్ మంచిదా? రాంగ్ రూట్ మనకు క్షేమమా? రాంగ్ రూట్లో పోతే ఏం జరుగుతుంది? దెబ్బలు పడతాయి, కొడతారు, తిడతారు. లాస్ట్ చెప్పాలంటే అన్నీ పడతాయి. తర్వాత లాస్ట్లో అయిపోతావు, నీ పని అయిపోద్ది. యేసు ప్రభు కూడా అన్నాడు, వరి నేను ఒకలాగా ఎన్నుకుంటే ఇవ్వాలని, నేను ఒకదానికి పీల్చుకుంటే ఇవ్వాలని. వీళ్ళు చూస్తే ఏ రూట్లోకి వెళ్తున్నారు? రాంగ్ రూట్లోకి వెళ్తున్నారే. నేను ఇక్కడ ఒక విషయాన్ని మీకు నొక్కి మరీ చెప్పాలా. రైట్, దేవుడు నియమించినటువంటి ఆ దారిలో మనం కాకుండా మనకిష్టం వచ్చినటువంటి రాంగ్ రూట్లో మనం పోతే నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పనిలో ప్రతిఫలము నువ్వు చూడనుగాక చూడలేవు. అదే గుర్తు. నువ్వు చేసే పనిలో నీకు ప్రతిఫలం రావడం లేదంటే నువ్వు రాంగ్ రూట్లో ఉన్నావు. అందుకనే నీకు అడక్కడ ప్రతిఫలం రాలా, అంటే లాభం రావడంలా, ఆదాయం రావడంలా. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతున్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. మనం చేసే ప్రతి పనిలో మనకు ఆదాయం రావాలా లేదా? ఆదాయం రావాలా. ఆదాయం వస్తేనే మనం బ్రతకగలం. మరి మనం చేసే పనిలో మనం నష్టపోతున్నాం అంటే మనం ఏ రూట్లో పోతున్నట్టు? చేప దొరికిందా ఒకటైనా? పడ్డది ఒకటైనా? పడింది ఒకటైనా? చచ్చిపోయి మహానుభావుడు ఎక్కడున్నాడో పాస్టర్ సుధాకర్ పాస్టర్, ఆయన రాసిన అద్భుతమైన పాటల్లో నాకు ఒక పాట భలే ఇష్టం ఒక పాట. ఏంటి ఆ పాట అంటే, తిండి లేకపోయే, విశ్రాంతి లేకపోయే, తెల్లవారు వరకు ఒక చేప పడకపోయే, బలు తెల్లవారు వరకు అయ్యా తిండి లేదు, విశ్రాంతి లేదయ్యా, రాత్రంతా ఆటాడేవయ్యా, కానీ ఒక్క చేప కూడా పడలేదయ్యా. ఎందుకు పడుతుంది చేప? పడాలంటే నువ్వు కరెక్ట్ వేలో పోవాలి కదా. చేప ఎందుకు పడలేదంటే నువ్వు ఏ దారిలో పోతున్నావు? రాంగ్ రూట్లో పోతున్నావు, రాంగ్ సైడ్లో పోతున్నావు. హల్లెలూయా చెప్పు మనసారా, హల్లెలూయా. రాంగ్ రూట్లో ఉన్నటువంటి వాళ్ళను సరిచేసేదానికే యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ పునరుద్ధానుడైన తర్వాత అక్కడ వాళ్ళకు కనిపించాడు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఏ దారిలో పోతున్నావు నువ్వు? నిజంగా దేవుడు నిన్ను పెట్టినటువంటి నీ దారిలో నువ్వు పోతున్నావా? దేవుడు నీకు అప్పగించినటువంటి ఆ దారిలోనే నువ్వు పోతున్నావా? ఆ పని నువ్వు చేస్తున్నావా? అటు కాకుండా నువ్వు రాంగ్ రూట్లో వెళ్తున్నావా? రాంగ్ రూట్లో వెళ్తే నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు, జాగ్రత్త. రాంగ్ రూట్లో వెళుతూ నువ్వు నష్టపోతున్నావు, జాగ్రత్త. రాంగ్ రూట్లో వెళుతూ నువ్వు ఎన్నో కష్టాలు తెచ్చుకుంటున్నావు, జాగ్రత్త. రాంగ్ రూట్లో పోతూ నీకు దెబ్బలు పడుతున్నాయి, జాగ్రత్త. కొడతారు స్వామి, కొట్టరా? ఏడ్రా నువ్వా? ఏందిరా నువ్వు చేసేదా? ఏడ్రా నువ్వు పోయేదా? ఏందిరది అంటే ఆ రూట్ ఏ రూట్? అది రాంగ్ రూట్.
అందుకని మన దేవుడు అద్భుతమైనటువంటి ఒక మాట చెప్పాడు. ఏంటంటే నాకు భలే నచ్చిన మాట. మన దేవుడు ఎలాంటి వాడంటే కుమ్మరివాడంట. చెప్పండి ఎలాంటి వాడు? కుమ్మరివాడు. కుమ్మరోడు ఏం చేస్తాడంటే కుండ కొంచెం ఒక్కరో సొట్టపోయిందనుకో, తిరిగి మళ్ళీ దాన్ని తట్టి లెవెల్లో పెడతాడు. అంటే రాంగ్ రూట్లో పోతున్నామనుకో, కుమ్మరోడి చేతిలో ఉంటుంది కదా ఒకట తిడ్డంటారనా, ఏదో మొత్తానికి దాని పేరు సమిట్ అనుకుంటానే, కాదు సమిట్ అంటే సుత్తి, ఏదో మొత్తానికి తెడ్డో గిడ్డో ఏదో ఒకటి కొట్టేది అది మాత్రం దాంతో కొడతాడు. దాంతో కొట్టకుండా ఉండాలంటే మనం కరెక్ట్ దారిలో పోవాలా, దాని దెబ్బలు మనకు పడకుండా ఉండాలంటే చెప్పు కరెక్ట్ దారిలో పోవాలా. అందుకనే రాంగ్ రూట్లో పోతున్నటువంటి శిష్యులని మళ్ళీ సరిచేసేదానికి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి అక్కడికి లేచి వాళ్ళకి కనిపించాడు. దేవునికి స్తోత్రం. 2 సందర్భాలు చెప్పా. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత కనిపించిన సందర్భాలు చెప్పండి. మొదటి సందర్భం, అమ్మా ఎందుకు కనిపించాడు తల్లి? ఎతికింది. ఎవరిని ఎతికిందో? సెంటు కొట్టిన బంగారు నోటు ఏడుందనే, డబ్బుల నోటు ఏడుంది? కాదు, ఏసైని ఎతకాల వెతికింది కాబట్టి ఏసై దొరికాడు. రెండోది ఎవరికి కనిపించాడు? శిష్యులకి కనిపించాడు. ఏటకపోయిన శిష్యులకు కనిపించాడు. ఎందుకు కనిపించాడు నాన్న? రూట్ కరెక్ట్ కాదు. అది రూటు ఎవరైనా రాంగ్ రూట్లో పోతున్నారేమో అనవు. నువ్వు కోటైనా ఎవరైనా రాంగ్ రూట్లో పోతున్నారేమో. రాంగ్ రూట్లో అంటే నీ రూట్ కాదు అది. జాగ్రత్త, ప్రమాదంలో ఉండవు, తిడతారు, జాగ్రత్త, నీ రూట్కు నువ్వు వచ్చి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు రెండవసారిగా శిష్యులకు కనిపించాడు. స్తోత్రం చెప్పండి. లాస్ట్ అండ్ ఫైనల్, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత కనిపించిన ఇంకో సందర్భాన్ని చూద్దాం. లోకాసు వార్త 21వ అధ్యాయం చూడండి. లోకాసు వార్త 21వ అధ్యాయం 24వ అధ్యాయం 20 కాదు నాన్న, 24వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు చూద్దామా? 13 నుంచి 16 వచనాలు చూద్దామా? చాలరా భలే మాట కదా. మూడవది, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత కనబడిన మూడవ సందర్భం, ఎమ్మాయి మార్గంలో పోతున్న ఒక 2 వ్యక్తులు. వీళ్ళకి కనిపించాడు. ఎమ్మాయి మార్గం అప్పటికి 3 రోజులు అయిపోయింది. వాళ్ళు నడుచుకుంటూ పోతూ ఉన్నారు. చాలా క్లారిటీగా రాశారు చూడండి. యెరూషలేముకు ఆమడ దూరములో ఉన్న ఎమ్మాయి అనే గ్రామం, ఆమడ దూరం అంటే ఇంచుమించు ఒక 12 కిలోమీటర్లు నడుచుకుంటా పోతా ఉన్నారు. యెరూషలేము నుంచి ఎమ్మాయి అనే గ్రామానికి నడుచుకుంటా పోతా. ఇప్పుడు నడుచుకుంటా ఒక 2 వ్యక్తులు పోతున్నారు అనుకో, గుమ్ముగా మొగముద్దులా పోతారా? ఏం చేస్తారు? మాట్లాడుకుంటా పోతారు. ఒక 2 వ్యక్తులు ఉన్నారంటే మాట్లాడుకుంటా పోతారు. మీకు ఒక విచిత్రం చెప్పనా? కొన్నిసార్లు నేను ఒక్కడనే మాట్లాడుకుంటా పోతా. నిజమ్మా? ఎవరు అన్నారంట అని, పాస్టర్కి కొంపదీసి మెంటలు ఏమన్నా వచ్చేసిందే అట్ట, ఒక్కడే మాట్లాడుకుంటూ పోతాడని. నేను ఒక్కడనే మాట్లాడుకుంటూ ఎందుకు పోతానో తెలుసా? నేను మాట్లాడేటప్పుడు చెట్లరా, నేను మాట్లాడేటప్పుడు పుట్టలరా అంటుంటా. ఎందుకు అంటుంటానంటే అవి కూడా వింటాయి, అవి కూడా రేపు ఒక దినాన దేవుని దగ్గర సాక్ష్యం ఇస్తాయని నా విశ్వాసం. వినవా? అరే, ఒక రాజుని గురించి సాక్ష్యం చెట్లు ఇచ్చాయంట, దేవుని దగ్గర చెట్లు ఇచ్చాయంట. రాజు మారిపోయాడయ్యా అని. మరి ఎందుకు ఇవో? ఒక్కోసారి ఒంటరిగా మాట్లాడుకుంటూ పోతూ ఉంటాము. మరి 2 పోతున్నారంటే కామ్గా పోతారా? మాట్లాడుకుంటూ పోతున్నారు. చెప్పండి, అప్పటికి హాట్ టాపిక్ ఏంది? 3 రోజుల క్రితం సిలువలో యేసు ప్రభు చనిపోయాడు కదా, ఆ హాట్ టాపిక్ మాట్లాడుకుంటూ పోతున్నారంటే 2. ఆ 2 మధ్యలో 3 వ్యక్తి యేసు ప్రభు ఎంటర్ అయ్యాడు. యేసు ప్రభు ఎంటర్ అయ్యి, మీరు మాట్లాడుకుంటూ పోతున్నారా అని అడిగాడంట. అడిగితే ఒకడంటాడు, యెరూషలేములో కాపురం ఉండి నీకు తెలియదంటయా, ఏం గురించి మాట్లాడుకుంటున్నాము? లేదు నాకు తెలియలేదులే. ఏం గురించి మాట్లాడుకుంటున్నారంటే, మేము ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామంటే సిలువలో మరణించినటువంటి యేసుక్రీస్తు గురించి మేము మాట్లాడుకుంటున్నాము. ఈయన ప్రవక్త అని మేము నమ్మాం. అలాంటి వ్యక్తి చనిపోయాడు అంటే యేసు ప్రభు అంటున్నాడు, అవునా? చూడండి, అవునా? మనం ఎప్పుడైనా అంటామా అవునా అని? అనమా?
ఇప్పుడు మనకు ఏదన్నా కొత్త విషయం ఒకటి తెలిసిందనుకో ఏమంటాం? అవునా అవునా ఇది నిజమా అని అంటాం కదా. యేసుప్రభు ఆశ్చర్యంగా అడిగాడంట. ఎందుకంటే వాళ్ళతో పాటు నడుస్తున్నటువంటి యేసు ప్రభువుని వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. ఇక్కడ మీకు ఒక చిన్న మాట పరిచయం చేయాలా. 3 సందర్భాలు చూసాం మనం. ఒక సందర్భం మగ్దలేని మరియమ్మ కాడ యేసుప్రభు కనబడ్డాడు. రెండో సందర్భం శిష్యుల దగ్గర యేసుప్రభు కనబడ్డాడు. ఇప్పుడు మూడో సందర్భం ఎమ్ఐ మార్గంలో పోతున్న 2 వ్యక్తులు ఇక్కడ కనబడ్డాడు. ఈ 3 వ్యక్తులు కూడా ఒక పాయింట్ కామన్గా వస్తుంది. కనిపెట్టండి చూద్దాం. ఒక పాయింట్ కామన్, 3 కూడా సేమ్ పాయింట్ కామన్ అవుతుంది. అమ్మా అది కాదు తల్లి. ఇంకొకటి, ఇంకొంచెం లోతుకి దిగండి కొద్దిగా. కరెక్టే, ఇంకొద్దిగా లోతుకి దిగండి. మేతకి మేత పెడితే కదా. అమ్మో సైలెన్స్, నాకు భయం నాన్న. సరే నేను చెప్పనా. మగ్దలేని మరియమ్మకి యేసుప్రభు కనబడ్డా ఆమె కనుక్కోలేకపోయింది, గుర్తుపట్ల. యేసుప్రభు శిష్యులకు కనిపించిన వాళ్ళు కూడా అక్కడ గుర్తుపట్ల. ఈ అమ్మాయి మార్గంలో పోతున్నటువంటి వీళ్ళకి యేసుప్రభు కనబడి వీళ్ళు కూడా కామన్ పాయింటే కదా, గుర్తుపట్టకుండా కోమగా ఉంటారంట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని గద్దించినట్టు మనం అక్కడ చూడగలం. వాళ్ళని గద్దించాడు అంటే తిట్టాడు యేసుప్రభు వాళ్ళని. చూడండి ఏముని తిట్టాడో చూడండి. కింద వచ్చిన వాళ్ళు మనం చదువుకుంటా వద్దామా. నాన్న 25 వచ్చి నువ్వు జంప్ అయిపోతాం, చాలా చదవాల్సి వస్తుంది దాని నుంచి. అయితే 25 అందుకైనా అవివేకులారా, నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను ఆమేన్ హల్లెలూయా. ఎంత ముద్దు పేర్లు పెట్టి పిలిచాడో వాళ్ళిద్దరిని యేసుక్రీస్తు ప్రభు. ముద్దు పేర్లు. ఏం పేర్లు? అందరూ చెప్పండి మా. ఏం పేర్లు? ఇంకో 10 నిమిషాలు ఉంది, చెప్పండి ఏం పేర్లు? వినపడలే నాకు. ఏం పేర్లు? ఆ ముద్దు పేర్లు చెప్పండి, 2 పేర్లు. అక్కడే పేర్లు. ఎంత ముద్దు పేరు. తెలివి లేని తిక్కలొల్లారా అని అర్థం. అది మన భాషలో తర్జుమా చేస్తే అవివేకులారా అంటే తెలివి లేని దద్దమ్మల్లారా అని. రెండోది మందముతులారా అంటే మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు బలుపు ఎలగదో. ఎన్నిసార్లైనా చెప్పు. కొంతమంది ఉంటారు బంగారు కొండలో. యేసుప్రభు మీద కాదు పాటలు పాడాల్సింది, బంగారు కొండ అని ఓలి మీదే పాడాలా. ఎందుకు పాడాలంటే ఎన్నిసార్లైనా చెప్పు మాన్నే మారో తెలీదు. ఎట్టుంటారంటే నా భాషలో నేను చెప్పాలంటే ఎన్నైనా చెప్పు అనుభూతి మీద వాన కురిసినట్టే. అంటే ఒక గెడ్డాము మీద వాన కురుస్తుంటే గెడ్డాము ఎట్టుంటుందా? సౌండ్ చేస్తుందా? ఎట్టుంటుందా? గుమ్ముకుంటుంది. కురు ఎంతైనా గురు. నేను కదలను కాక అదే వాళ్ళు మందమతులారా, తెలివి లేని వాళ్ళారా, ఎన్ని చెప్పినా మీరు మారరా మందమతులారా అని ముద్దు పేర్లు పెట్టి పిలుస్తున్నాడు వాళ్ళని. ఇంకా వాళ్ళు పోతా ఉండేటప్పుడు అయ్యా పొద్దుపోతుందయ్యా ఈరోజు మాతో పాటు ఉండు అంటే వాళ్ళతో పాటు ఉన్నాడు. మరి వాళ్ళతో పాటు భోజనం చేశాడు. ఒక రొట్టె విరిచి వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు దాన్ని తినిన తర్వాత అక్కడ రాసిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? వాళ్ళు కన్నులు తెరవబడెను. బాబా ఏం తెరుచున్నాయంట? ఆ రొట్టె తిని వెంటనే కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు యేసుప్రభు కనబడ్డాడు. అక్కడ అదృశ్యమైపోయాడు ఆయన. హల్లెలూయా. యేసుప్రభు మాటల గురించి అక్కడ అద్భుతమైన ఒక సాక్ష్యం వాళ్ళు ఇచ్చారు. యేసుప్రభు మాటల గురించి అద్భుతమైన సాక్ష్యం అక్కడ ఇచ్చారు. ఏంటి ఆ సాక్ష్యం? ఒకసారి ఆ వచనాన్ని మనం చదవదామా? 32వ వచనం. యేసుప్రభు మాట్లాడుతుంటేనంట వాళ్ళ హృదయాల్లో ఏమవుతుందంట? గట్టిగా చెప్పండి, ఏమవుతుందంట? మంట. ఇప్పుడు చెప్పండి, నీకు మండే మాటలు చెప్తే పాస్టర్ నువ్వు వస్తా చర్చిగా? వస్తా
పురుషులారా, మండే మాటలు అంటే మీకు కోపం వచ్చే మాటలు చెప్పాలా? వస్తా పోనీ మీరు వస్తారా? మరి ఎవరికి అడుగు పరిగెత్తారో తెలుసు జనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, వద్దా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, కట్టలు వచ్చి పడును గాక. అబ్బా, ఇది కాదంటరా బోధ, ఇది వాక్యం. ఏం చెప్పాడు పాస్టరు? ఏం చెప్పాడు సంసోన్? కట్టలు. ఒకసారి ఒక పాస్టర్ గారి మెసేజ్ నేను నిన్న, నవ్వాలో ఏడవాలో నాకైతే అర్థం కాల. దేనికి సంబంధించి చెప్పాడంటే, ఇశ్రాయేలు ప్రజలు మాంసం అని అడిగినప్పుడు దేవుడు మోషే ద్వారా వాళ్ళకి మాంసం ఇచ్చాడు. చెప్పండి, ఏం మాంసం అది? పూరేడు పిట్టల మాంసం. నా ప్రశ్న ఏంటంటే, ఎన్ని పిట్టలు వచ్చి పడ్డాయి అక్కడ? భూమికి 2 మూరలు ఎత్తు, మూర కదా, 2 మూరలు పెట్టండి. ఉదాహరణకి ఇది ఉంటుందా? 2 మూరలు టేబుల్ ఉంటుందా? అంటే భూమి మీద నుంచి ఇంత ఎత్తుపడ్డాయి పిట్టలు, 2 మూరలు. ఆ పాస్టర్ అంటాడు, 2 మూరల కట్లు వచ్చిన బొడును కాక అన్నాడు. ఏం కట్లా? ఒరే నాయన, ఇది కాదంటారా మెసేజ్? గంగనపాలు పొడి చెప్తాడా? శ్రమ నీకో, పాపం చేస్తే శ్రమ నీకో, నీకు కష్టం నీకని గంగనపాలు పొడి చెప్తాడు. ఈయన చూస్తే ఏమొచ్చి పడిపోతాయంట. కరెక్ట్గా మండే వాక్యం చెప్తే ఒకరుండరు చర్చిలో. కానీ నిన్ను మండించే మాటలు చెప్పేదే నిజమైన క్రైస్తవం, నిజమైన దేవుని వాక్యం. దానికి సాక్ష్యం ఇది. వాళ్ళు అంటున్నారు, రే ఆయన మాట్లాడుతూ ఉండేటప్పుడు నా హృదయం ఏమవుతుంది మండాల. కానీ ఇప్పుడు మండిచ్చే దగ్గరకు రారు. ఎలాంటి వాళ్ళు కడకపోతారంటే పిట్ట కథలు చెప్పి, చెప్పండి, ఆ కథలు చెప్పి ఈ కథలు చెప్పి నవ్విచ్చి పకా 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 పకా. ఒక పాస్టర్ గారు వచ్చాడు, క్షమించండి పేరు కూడా చెప్పేస్తున్నా, వచ్చి పాట పాడి మనల్ని అందరినీ నవ్విపించాడు. ఏం పాట అంటే, కోయారే కోయి కోయి కోయా బామారే సందమామ అని ఆయన అంటే, ఆయన కోయి కోయి అంటా ఉంటే సంఘస్థులను కూడా ఏమనిపించేది? కోయి కోయి అనండి, కోడిని కోయి అనింది. అదే పాటని ఎత్తుకుపోయి సినిమా పాటలో పెట్టున్నాడు ఇప్పుడు అమ్మేసి. ఆయన టోన్ కాదంట అసలు అది, ఆయన పాట కాదంట అసలు అది. ఇప్పుడు బయట ఉండేటువంటి వాళ్ళు పాడుతున్నారు, కోయి కోయి డీజే కొట్టరా. ఏం కొట్టాలా? నవ్విచ్చే వాళ్ళ కాడికి బరిగిస్తున్నారు, తుల్లిచ్చే వాళ్ళ కాడికి బరిగిస్తున్నారు. కానీ నిజమైన వాక్యం ఏంటో తెలుసా? చెప్పండి, లోపల మన్నించాడంట. హల్లెలూయా, గట్టిగా చెప్పు హల్లెలూయా, గట్టిగా చెప్పు హల్లెలూయా. నా ప్రశ్న ఏంటంటే, వీళ్ళకి ఎందుకు కనిపించాడు? వీళ్ళకి ఎందుకు ఇప్పుడు మరియమ్మకి రీజన్ ఉంది. మరియమ్మకి ఎందుకు కనిపించాడు? ఎతికింది కాబట్టి కనిపించాడు, రీజన్ కరెక్ట్గా ఉంది. శిష్యులకి ఎందుకు కనిపించాడు? అది రాంగ్ సైడ్లో పోతున్నారు కాబట్టి రైట్ సైడ్లో తీసుకొచ్చేదానికి వాళ్ళకి కనబడ్డాడు. మరి వీళ్ళకి ఎందుకు కనిపించాడు? ఇంకొకరువా? మార్చి చెప్పండి. కరెక్టే మార్చి చెప్పండి. అంటే ఇంకొక మాట చెప్పండి అంటున్నా. మీరు చెప్పింది కరెక్టే, ఇంకొక మాట చెప్పండి. ఎందుకు కనిపించాడు? అరే దిగితే కదా, అంటే ఆలోచిస్తే కదా. ఎందుకు కనిపించాడు? వీళ్ళు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళ బయట వాళ్ళే కదా, మరి ఎందుకు కనిపించాడు బయట వాళ్ళకి? ఇప్పుడు ఆయన వాళ్ళకే కనబడుకున్నాడు అనుకో, ఇప్పుడు మళ్ళీ శిష్యులకే మళ్ళీ కనబడ్డాడు అనుకో, శిష్యులు వచ్చి చెప్పారు అనుకో, శిష్యులు యేసుప్రభు మాకు కనబడ్డాడని చెప్పారు అనుకో, బయటోడు ఏమంటాడు? మీ ప్రభువా మీకే కనిపిస్తాడులే, మాకెందుకు కనిపిస్తాడా అనరా స్వామి? ఖచ్చితంగా అంటారు. మా తమ్ముడే అన్నాడు, నాతో వాదించాడు. మా తమ్ముడే జనాల్ని రౌండ్కు కూర్చోబెట్టుకుని నాతో యుద్ధానికి దిగాడు, అంటే వాక్యాలు యుద్ధానికి. వాడు చెప్పిన ప్రతిదానికి సమాధానం చెప్తున్నా, తలకాయ గీరుకొని ఒరే మా అన్న నా చేతిలో ఓడిపోతాడు అనుకుంటే ఈడే గెలుస్తున్నాడు అనుకుంటే లాస్ట్లో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇవన్నీ మీ పాస్టర్లకే అర్థమవుతాయి, ఈ వాక్యాలన్నీ మాకు అర్థం కావన్నాడు. నిజమే, మాకే అర్థమవుతాయి. దేవుని జ్ఞానం ఉన్నవాడికే కదా దేవుని వాక్యం అర్థమయ్యేదా? ఆ దేవుని జ్ఞానం లేని వాడికి దేవుని వాక్యం ఎట్లా అర్థమవుతుంది? ఇప్పుడు ఆయనకి సంబంధించిన వాళ్ళకే ఆయన సరౌండ్లోనే కనబడతా ఉంటే వాళ్ళ సాక్ష్యాన్ని కొట్టివేసే
అవకాశం ఉంది, కొట్టివేసే ఛాన్స్ ఉంది. అందుకని యేసుప్రభు ఏం చేశాడంటే బయట వాళ్ళకు కూడా కనబడాలా. ఇప్పుడు వీళ్ళు కూడా సాక్ష్యం చెప్తారు కదా, నిజమే మాకు కూడా బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది, భలే మాట అది. ఈ మాట విని వెంటనే మీరు గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పాలా. ఏంటి ఆ మాట అంటే, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఒకసారి నువ్వు చెప్పు నిన్నటితో చెప్పు, యేసు క్రీస్తు. ఇంకొకసారి చెప్పు, యేసు క్రీస్తు అందరికంటే. దేవుణ్ణి నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, అందుకని వాళ్ళకి కనబడ్డాడు ఆడ. ఎందుకు కనబడ్డాడు వాళ్ళకంటే, దేవుణ్ణి ఎరుగినటువంటి వాళ్ళకు కూడా నేను ప్రభువునే, దేవుణ్ణి ఎరుగినటువంటి వాళ్ళకు కూడా నేను ప్రభువునే. వాళ్ళు కూడా నన్ను చూడాలా, వాళ్ళతో కూడా నేను మాట్లాడాలా, వాళ్ళు కూడా నన్ను తెలుసుకోవాలా, వాళ్ళు కూడా నన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలా. చెప్పరా? ఇప్పుడు అన్ని జనాంగం యేసయ్యని గురించి సాక్ష్యం ఇవ్వరా? నాకు గత కొద్ది రోజులుగా ఒక చిన్న భలే బాధ ఉంది. ఏంటి ఆ బాధ అంటే, మన చరిత్రలో యేసయ్య పేరు రాయబడ్డది. మన చరిత్రలో ఎట్లా రాయబడిందంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని. దాన్ని కొట్టేస్తున్నారు. ఇప్పుడు ఆ పేరు వాడడం వల్ల కొట్టేస్తున్నారు. ఏమని రాస్తున్నారంటే సామాన్య శకానికి ముందు, సామాన్య శకానికి పూర్వం అని పెడుతున్నారు. ఎంత భయంకరంగా సాతానుగాడు లేదా అపవాదిగాడు టెండరో చూడండి. కానీ యేసయ్య వాళ్ళు ఎట్ట రాసుకున్నా సరే బయట ఉన్నటువంటి జనాలకు కూడా కనిపించాడు. ఎందుకంటే నేను నిజంగా లోకరక్షకుడిని, యేసుక్రీస్తు అంటే అందరికీ ప్రభువే. చూసారా? పునరుద్ధారుడైన యేసు ముగ్గురికి కనిపించాడు, 3 చోట్ల కనిపించాడు. 3 అమూల్యమైనటువంటి ఆ పాఠాలని మనకు నేర్పించాడు. అందుకే యోహానుకు అంటాడు, ప్రకటన గ్రంథం మనం చదివాం ఫస్ట్ మాట, ప్రకటన గ్రంథంలో ఏమని, నేను మొదటివాడను కడపటివాడను మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఆ మాట కానించి మనం వచ్చాం బయటికి. యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఎందుకు సజీవుడు ఆయనంటే, నేను ఆ సజీవుడైనటువంటి మాటల గురించి మీకు చెప్పుకుంటూ వచ్చా. ఆయన సజీవుడైన దానికి 3 సాక్ష్యాలు చెప్పుకుంటూ వచ్చా, బైబిల్ వచనాలు తీసుకుంటూ వచ్చా. అందుకని నేను కూడా ఈ చివరి మాటగా నేను మీకు ఏమి హెచ్చరిక చేస్తున్నానంటే, యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత మరియమ్మకు కనిపించాడు. వెతికినందువల్ల ఎతకండి మీరు కూడా దేవుణ్ణి. రాంగ్ రూట్లో పోతున్నందువల్ల యేసుక్రీస్తు ప్రభు వీళ్ళకి కనిపించి సరైన దారిలోకి రప్పించాడు శిష్యులకి. ఏమో రాంగ్ రూట్లో పోతున్నావేమో, నువ్వు మారు, మంచి రూట్లోకి రా, దేవుని రూట్లోకి రా అని దేవుడు పిలుస్తున్నాడు. ఇక నేను గుర్తుపెట్టుకో, మరి లోకంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా దేవుడు పిలుపునిస్తున్నాడు. నేను అందరికీ ప్రభువుని, నేను కూడా మీకు కనిపించా, నేను మీతో మాట్లాడా, మీతో కలిసి భోంచేశా. ఆయన మాట మాట్లాడుతుంటే ఏమవుతుందంట లోపల? చెప్పండి, లోపల ఒక్క మాట చదవండి, ప్రార్థన చేద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. ఒక మాట చదవండి, ప్రార్థన చేద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం తీసిన వాళ్ళు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. దేవుడే అంటున్నాడు, నా మాట. చెప్పండి, ఏం మాట? గట్టిగా చెప్పండి, ఏం మాట? అగ్ని అంటే కాలస్తుంది, తగలబెడుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, తగలబెట్టేది అగ్ని, తగలబెట్టేది దేన్ని? చెత్తని. అది వాళ్ళు చెప్పామన్నా, అగ్ని తగులుకోగానే మండిపోయేది ఏది? చెత్తనీలో ఉంటే నా మాటలు కూడా మండుకుంటూనే ఉంటాయి, తగలుతూనే ఉంటుంది. తగిలే వాళ్ళు పారిపోతూనే ఉంటారు, అడ్రస్ ఉండరు, జవాబే చెప్పరు. ఎందుకంటే తగులుకుంటుందిగా. నేనేం చేస్తుంటానంటే సునాములో మంట వేస్తూ ఉంటాను. ఓయమ్మో ఈడికాడ మనం ఉండలేవరా, కాలిపోతుంది ఏడా. కానీ ప్రభు అన్నాడు, నా మాట అగ్ని వంటిది. అగ్ని వంటి మాట దేవుడినితో మాట్లాడే రోజు ఇకనైనా నువ్వు మారాలా. పునరుద్ధానుడైనటువంటి ప్రభువు నూతనమైన సంతోషం, నూతనమైన ఆనందం మనందరి కుటుంబంలో అనుగ్రహింపబడును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. నా ప్రియ దేవుని జనాంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, తల వంచండి, ప్రార్థన చేద్దాం. విన్నటువంటి మాటలను బట్టి తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఎవరినో అనుకుంటున్నావేమో, దేవదేవుడు నీతోనే మాట్లాడేది ఈరోజు.
ఇకనైనా నువ్వు మారు. నువ్వు పోతున్న రూట్ కరెక్ట్ కాదు. నువ్వు పోవాల్సిన దారి అసలు అది కాదు. నువ్వు చేయాల్సిన పని అసలు అది కాదు. నిన్ను దేవుడు ఏరే దాని కొరకు ఎన్నుకున్నాడు. నిన్ను దేవుడు ఏరే దాని కొరకు పిలుచుకున్నాడు. కానీ నువ్వు చేసేది ఏంటి? రాంగ్ రూట్లో పోతున్నావు. అందుకని నీకు తిట్లు వస్తున్నాయి. రాంగ్ రూట్లో పోతున్నావు. అందుకని నిన్ను తిడుతున్నారు, కొడుతున్నారు. రాంగ్ రూట్లో పోతున్నావు. నీకు యాక్సిడెంట్లు అవుతున్నాయి. అంటే ఇబ్బందులు జరుగుతున్నాయి, నష్టాలు జరుగుతున్నాయి. ఎందుకంటే నువ్వు పోయే దారి రాంగ్ రూట్. మారు మారు మారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన వాళ్ళకే కాదు, అందరికీ దేవుడే. అందుకని ఎమ్మాయి మార్గంలో పోతున్నటువంటి వాళ్ళకు కూడా దేవుడు కనిపించాడు. వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళతో కలిసి భోజనం చేశాడు. ఎస్, లోకము తెలుసుకోవలసిన సత్యం, యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువే, సర్వ భూమికి ప్రభువే, సర్వ మనుషులకి ప్రభువే. అవును ప్రభువా, నువ్వు మాట్లాడావు. ఇకనైనా మా జీవితాలను మేము మార్చుకుంటాం ప్రభువా. ప్రార్థన చేద్దాం.